హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేను కూడా అయితే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను కర్రీ చేస్తున్నానండి. చిన్న రొయ్యలు వచ్చినాయి మా సైడు. రొయ్యలు అయితే తీసుకున్నానండి, చాలా చిన్న సైజు. ఉత్తి రొయ్యల కన్నా బీరకాయలు వేసి వండితే బాగుంటుంది కదా అని బీరకాయలు వేసి అయితే వండుతున్నానండి. ఇవి బెండకాయలకు కూడా, బెండకాయ పులుసులోకి, బీరకాయ కర్రీలోకి, వంకాయలోకి కూడా చాలా బాగుంటుందండి. అయితే నేను ఇక్కడ ఒక 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. రొయ్యలు అయితే మంచిగా చేసుకొని క్లీన్ చేసేసుకున్నానండి. ముందైతే మనం రొయ్యలు వేసుకోవాలి. నూనె, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కర్రీ టేస్ట్ కోసం. అయితే రొయ్యలు అనేది మనకి స్మెల్ రాకుండా, నీసు వాసన అనేది రాకుండా మనం ముందుగా రొయ్యలు వేసుకుంటే బాగుంటుందండి. అవి నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత, కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం ఉంచుకుంటే సరిపోతుందండి. కొంచెం నేనైతే పెద్ద సైజే కోసానండి ఉల్లిపాయ ముక్కలు, త్వరగానే మగ్గిపోతాయి కదా అని. తర్వాత నేను దీంట్లో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నీ వేసానండి, కొంచెం తొందరగా మగ్గుతాయి కాబట్టి. తర్వాత టేస్ట్ కోసం అయితే నేను దీంట్లోనూ ఒక 3 టమాటాలు అయితే వేసానండి. కొంచెం బాగా పండిన టమాటాలు అయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం పండిన టమాటాలు ఒక 3 టమాటాలు అయితే నేను తీసుకున్నానండి. వాటిని నేను మామూలు సైజులోనే కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి. అవి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి, మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుంటాం కాబట్టి. బీరకాయలు వేసిన తర్వాత మనం కొంచెం సేపు అది మగ్గాలి, టైం పడుతుంది. దాంట్లో వాటర్ శాతం అనేది మనకి బయటకు వస్తుంది కాబట్టి బీరకాయలతో పాటు టమాటా కూడా మనకి మగ్గిపోతుంది కాబట్టి నేను టమాటా కొంచెం సేపు మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసానండి. దీంట్లోనూ తర్వాత కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కావాల్సిన మీద గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లల కోసం కొంచెం స్పైసీ కాకుండా వాళ్ళు తినేలాగా చేశానండి. మనకి పూర్తిగా కారం అంతా కూడా కర్రీలో కలిసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా పెద్ద ఎక్కువ పట్టవండి, ఎందుకంటే మనకి బీరకాయ అనేది చాలా తొందరగా ఉడికిపోతుందండి. అందుకని నేను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను, సరిపోతుందండి. ఇలాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. హై ఫ్లేమ్లో అంటే కర్రీ మనకి అంత ఉండదు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, కింద బాగా మాడిపోతుంది కాబట్టి అలా అక్కర్లేదండి. కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ మనకి 15 సెకండ్స్ అయితే పడుతుందండి. ఒక 15 నిమిషాలు అయితే మనకి కరెక్ట్గా కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చపాతీలోకి, రైస్లోకి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసిన ఈ చిన్న రొయ్యలు బీరకాయ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.